గురుభ్యో నమః. కుంభరాశి జాతకులకి 2025 జూన్ 21వ తేదీ శనివారంతో ప్రారంభమై 30వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల చివరి 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. మీ రాశి నుంచి 7వ రాశిలో అంటే మీకు సప్తమ స్థానంలో కుజ కేతు సంఘర్షణ అనే పిశాచ యోగం ప్రారంభమైంది. జూన్ 7వ తేదీ నుంచి జూలై 28 వరకు కంటిన్యూ అవుతుంది. ఇది ఎలాంటి అంశాలపైన ఉంటుంది అనేది ఒక వీడియో కూడా చేశాను, చూసే ఉండొచ్చు. యుద్ధ భయ వాతావరణాలు ఇలాంటివన్నీ ఉంటుంటాయి. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య ప్రారంభమైంది. అలాగే మరి కొన్ని చోట్ల జన నష్టాలు జరగటం, ఫ్లైట్స్ కూలిపోవటం, కొన్ని చోట్ల హెలికాప్టర్ కూలిపోవడం, కొన్ని చోట్ల వంతెనలు కూలిపోవటం, ఇలాంటి నష్టాలు ప్రపంచవ్యాప్తంగా వస్తుంటాయి. భూకంపాలు కావచ్చు, అలాగే కొంత రాజులపైన అంటే నాయకులపైన వ్యతిరేకతలతో ధర్నాలు కావచ్చు, విపరీతమైనటువంటి కాల్పులు చేసే విధంగా అగ్నితో సంబంధంగా ఉండేవి కూడా జరుగుతుంటాయి. ప్రస్తుతం అమెరికాలో కూడా అలాగే ట్రంప్ పైన అలాంటి వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయి. సో ఏదేమైనా కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకుంటూ 24వ తేదీ మంగళవారం ఉదయం యమగంట కాలంలో అంటే 9 to 10:30 కర్పూరాన్ని ఒక 3-4 సార్లు వాసన చుట్టడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక రెండో గమనిక ఏమిటంటే, నేను బెంగళూరులో 2 times వస్తున్నా. నాకు అక్కడ కలిగినటువంటి అశేష స్పందన కారణంగా మొదటిసారి వస్తే అందరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వలేను. అందువల్ల జూలై నెల ఫస్ట్ వీక్లో 2 days ఉంటాను. తిరిగి జూలై 3rd వీక్లో మరొక 2 days ఉంటాను. మొత్తం 4 days అక్కడ ఉంటాను. కనుక నా నెంబర్ 9348632385 ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ కావాలనుకున్న వారు తీసుకోవచ్చు అపాయింట్మెంట్. ఇక పాయింట్ నెంబర్ 1, జూన్ 21వ తేదీ ఉదయంతో ప్రారంభమై 22వ తేదీ మధ్యాహ్నం 11:04 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా తోబుట్టులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, హితులతో కావచ్చు, ఏదైనా ముఖ్యమైనటువంటి వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్తో కావచ్చు, వారితో ఉండేటువంటి కొద్ది సమయం 21 ఫుల్ డే, 22 మధ్యాహ్నం 11:04 వరకు అనుకూలతలు అనేటువంటివి ఉంటాయి. ఈ అనుకూలతల మధ్య ఎక్కడ వ్యతిరేకతలు అంటూ ఉండవు, కానీ వ్యతిరేకతలు ఏమన్నా దొరలవచ్చునేమో అనేటువంటి దృష్టితో ఉండటం అనేది మంచిది. మాట్లాడే సమయంలో కావచ్చు, వారు చెప్పే మాటలు వినేటువంటి విషయాలకు కావచ్చు, వారితో మీరు ఇంటరాక్ట్ అయ్యేటువంటి అంశాలకు కావచ్చు, ఏదైనా కొంత జాగ్రత్త అనేది అవసరం. ఎందుచేతంటే ఈ పిశాచ యోగం తప్పుడు దేవం కనుక ఎటు నుంచి ఎటు, ఎవరి నుంచి ఎవరికి ముడిపెడుతుందో చెప్పలేం. కనుక తోబుట్టువులైనా సరే కొంచెం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడడానికి ప్రయత్నం అంటూ చేయాలి. నెక్స్ట్ రెండవ పాయింట్, 22వ తేదీ మధ్యాహ్నం 11:04 మొదలై 26వ తేదీ రాత్రి 1:40 వరకు ఉన్నటువంటి సమయం. ఇది మీరు ఉద్యోగం పైన, వ్యాపారం పైన, వ్యవహారాలపైన, వృత్తులపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. తొందరపడి మీకు ఉద్యోగం బాగలేదని చెప్పేసి హడావుడిగా రిజైన్ చేసి రాకండి. లేదా పై అధికారులతో కానీ లేక సహ ఉద్యోగులతో కానీ అనవసరంగా పేచీలు పెట్టుకోవాలి, కలహాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉండవద్దు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యాపార అంశాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీ వృత్తులలో కూడా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు ఏదో రకంగా కొత్తదాన్ని తీసుకోవాలని చెప్పి దాన్ని అయ్యవారిని చెప్పి కోతిని చేసినట్టు ఉంటుంది. అలాంటి పనులు చేయకండి. కొంతవరకు ఈ 2-3 రోజులు ఆగితే తర్వాత మళ్ళీ అవే సర్దుకుంటాయి. అలాగే సంతానం మీద మీరు చెప్పేటువంటి నిర్ణయాలు సంతాన విషయాలకి నచ్చదు. ఒక్కోసారి వారు విద్యావంతులు ఉండొచ్చు, వివాహానికి సిద్ధంగా ఉన్నవారు ఉండొచ్చు, లేదా వారు చంటిబిడ్డలు ఉండొచ్చు, చిన్నారులు ఉండొచ్చు. ఏదైనా వారి యొక్క ఆరోగ్య విషయాల్లో, వారి విద్యా విషయాల్లో, వారి వివాహ విషయాల్లో, ఒకవేళ ఇన్ కేసు వివాహం ఉంటే వారి దంపతుల మధ్య ఎలా ఉన్నారు, వారు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంలో ఏమైనా సాధక బాధకాలు ఉన్నాయా ఏమిటి వారు చెప్పకపోవచ్చు. అందుకోసం కొంత మీరు వాకప్ చేయడానికి ప్రయత్నం అంటూ చేయాలి. అలాగే మీ ఆరోగ్య విషయంలో, మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ సమయానికి మందులు ఏదైనా షుగరు, బీపీ ఇలాంటివి ఉంటుంటాయి. కాబట్టి అలాంటివి ఇన్ కేసు తల్లిగారికి కనుక మీకు కానీ ఏదైనా ఉంటే వాటిని కొంత కేర్లెస్గా కాకుండా ప్రాపర్ కేర్తోనే
వాటిని మందులు ఏమిటి, మాకేమిటి, తినకూడని పదార్థాలు ఏమిటి, తినవలసిన పదార్థాలు ఏమిటి, ఇవే ఉంటాయి రకరకాల. థైరాయిడ్ అని, అదని, ఇదని. మనకి ఒబేసిటీ కూడా ఒకటి ఉంది, ఈ మధ్యలో వచ్చిన కొత్తది. కనుక ఇలాంటి వాళ్ళు ఉంటుంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు ఉంటూ తీసుకోండి. దంపతులుగా ఉండేటువంటి వారు అనవసరంగా ఉద్యోగ విషయంలో నువ్వు ఉద్యోగం మానుకో, నేను చేస్తాను, లేదా నేను మానుకుంటాను, నువ్వు చెయ్యి, ఇలాంటి విషయాలు కూడా ఒక్కోసారి చర్చకు వస్తుంటాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 3వ పాయింట్ ఏమిటంటే 26వ తేదీ రాత్రి, అంటే 26వ తేదీ అర్ధరాత్రి 1:40 నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే టైం అంతా ఇది 3వ పాయింట్. అంటే 27, 28, 29, 30 4 డేస్. ఈ 4 డేస్ ఆర్ ఫేవరబుల్, అనుకూలంగా ఉంటుంది. దీంట్లో అనుకూలంగా ఉంటుంది, దంపతుల మధ్య అనుకూలం. ఈ ముందు పాయింట్లో నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు ఉద్యోగం చేయదు, నువ్వు ఉద్యోగం చేయి, నేను ఉద్యోగం చేస్తాను అనుకున్న దంపతులే ఆ తర్వాత మాటలు మార్చేసి ఇద్దరం ఉద్యోగం చేద్దాం, లేకపోతే కష్టమేమోనే ఇలాంటి. లేక ఒకరికి ఉద్యోగం ఉందనుకో, నేను కూడా ఉద్యోగానికి ప్రయత్నం చేస్తాను, లేదా వ్యాపారం చేస్తాను, ఒకరికి వరకు ఇచ్చిపుచ్చుకోవడం కావచ్చు, ఒకరి మాటల ఒకరికి విలువ ఇవ్వటం కావచ్చు, కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రేమికులకు కూడా అనుకూల వాతావరణం కనపడుతుంటుంది. నెక్స్ట్ వ్యాపార భాగస్వాములు కూడా మరింత మెలకువగా ఉంటుంటారు. అంటే అంతమంది నిద్రపోతారు కదా, మరింత మెలకువగా ఉంటారు. కొన్ని అంటే నెలాఖరు రావటం ఒకటి, ఆ తర్వాత ఈ యొక్క పిశాచ ఫలితాలన్నీ ఒకదానికి ఒకటి వచ్చేటువంటి అవకాశాలు వస్తుంటాయి వాళ్ళకి. కనుక కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు, కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోలేకపోతారు. కనుక ఏదేమైనా కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్య విషయంలో కూడా అనుకూలమైనటువంటి రిపోర్ట్స్ వస్తుంటాయి. అంతకుముందు ఏదైనా కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు మనకు తగ్గిందండి, కొంతవరకు బెటరు. కొలెస్ట్రాల్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, ఇవన్నీ తగ్గాయండి అనేటువంటి కొంత మనసుకి ఆనందం కలిగేటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ రిపోర్ట్స్. డాక్టర్ గారు చెప్పినా పర్లేదండి, ఇబ్బంది లేదు, మీరు కొంచెం ఈ ప్రకారంగానే రెస్ట్ తీసుకుంటూ ఈ డైట్ని కంటిన్యూ చేయండి మీకు చెప్పడం కానీ మీరు చేయటం కానీ ఇవన్నీ చక్కగా ఉంటాయి. డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. దీంతోపాటు రుణభారాన్ని తగ్గటానికి డెవలప్మెంట్స్ కనబడుతుంటాయి. రుణభారం తగ్గటానికి, శత్రువులపైన విజయం సాధించడానికి కూడా ఇవి కనబడుతుంటాయి. కనుక మొత్తం మీద అనుకూల పరిస్థితులు కొంత బెటర్మెంట్గా కనబడుతుంటాయి చివరి 4 రోజుల్లో. నెక్స్ట్ కుంభరాశిలో జన్మించిన జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి. ఆ సమయాలు ఎప్పుడెప్పుడు తెలియజేస్తాను. ధనిష్ఠ నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 21వ తేదీ శనివారం రాత్రి 7:50 నుంచి 22వ తేదీ ఆదివారం సాయంత్రం 5:38 వరకు వారికి వ్యతిరేకమైన సమయం, రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. నెక్స్ట్ శతభిష నక్షత్రంలో జన్మించిన జాతకులకి 22వ తేదీ ఆదివారం సాయంత్రం 5:38 ప్రారంభమై 23వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:16 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కానే కాదు. ఇక డైలీ చేసేటువంటి రొటీన్ కార్యక్రమాల మీద దృష్టి ఉంచవచ్చు. ఇక చివరి నక్షత్రం పూర్వభాద్ర నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 23వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:16 మొదలై 24వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:54 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఈ సమయంలో క్రొత్త నిర్ణయాలు చేద్దామని, ఏదైనా కొత్తవి కొందామనేటువంటి ఆలోచనతో ఉండకుండా ఉండాలి. రొటీన్ కార్యక్రమాలు ప్రతినిత్యం చేసేటువంటి కార్యక్రమాలపైనే దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయాలి. శుభం.